నమస్కారం. దూరదర్శన్ యాదగిరి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం 8 వసంతాలను పూర్తి చేసుకుంది. ఈ 8 సంవత్సరాల కాలంలో అనేక ఆర్థిక, సామాజిక భద్రత, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్ని విజయవంతంగా అమలు చేస్తూ కొనసాగిస్తోంది. కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన అనే నినాదంతో, అలాగే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం విజయవంతంగా ముందుకెళ్తోంది. బడుగు బలహీన వర్గాలకు, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేస్తోంది. అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమతుల్యంగా ముందుకు తీసుకెళ్తోంది. మరి ఈ 8 వసంతాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సాధించిన విజయాల్ని విహంగ వీక్షణం చేసుకోవడానికి, సమగ్రంగా సమీక్ష చేసుకోవడానికి దూరదర్శన్ యాదగిరి ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్, అలాగే రాజకీయ సామాజిక అంశాల విశ్లేషకులు సతీష్ కమల్ గారు పాల్గొంటున్నారు. వారు ఈ చర్చా కార్యక్రమంలో నరేంద్ర మోదీ సాధించినటువంటి విజయాల గురించి, అలాగే నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన ఘనత గురించి, ఈ 8 వసంతాల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయాలు, సమున్నత లక్ష్యాలని సమగ్రంగా విశ్లేషణ చేస్తారు. సతీష్ కమల్ గారు, కార్యక్రమానికి స్వాగతం. 2014 నుంచి 2022 వరకు ఈ 8 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలని ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతోంది. ముఖ్యంగా కనిష్ట ప్రభుత్వం గరిష్ట పాలన, సబ్కా సాత్ సబ్కా వికాస్, ఈ 2 ముఖ్యమైన నినాదాలతో ప్రభుత్వం ప్రజలకు చేరువవుతోంది. మరి మొత్తంగా చూసినట్లయితే నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను ఈ తరుణంలో ఏ విధంగా సమీక్ష చేసుకోవాలి? మొదటగా మీరు అన్నట్టుగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఏదైతుందో అది ఆచరణలో కనిపించింది నరేంద్ర మోదీ గారి పాలనలో మనకు. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం అనేది అంటే అది భ్రమ పదార్థంలా ఉండేది. అంటే మన కళ్ళ ముందు కనబడేది కాదు. అంటే కేంద్రానికి సంబంధించిన పథకాలు ఏమైనా కూడా అవి ఏ రకంగా వస్తున్నాయి, ఏ రకంగా ఉంటుంది అనేది రాష్ట్ర స్థాయిలో, కింది స్థాయిలో, గ్రామ స్థాయి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చే అవకాశం ఉన్నా, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నా కూడా అవి ఏ రకంగా సాగుతున్నాయి అనే దాని గురించి కేంద్ర ప్రభుత్వం అస్తిత్వం ఏందనేది ప్రశ్నార్థకంగా ఉండేది. అసలు రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు ఇంతవరకే కన్ఫైన్ అయ్యి ఉండేది. కాకపోతే నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్ధతిని మొత్తంగా మార్చేసేస్తారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు నరేంద్ర మోదీ గారి పాలనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము అన్ని దశల లోపల, ప్రతి పౌరుడికి సంబంధించిన, జీవితానికి సంబంధించిన అన్ని దశల లోపల కూడా తన ప్రభావాన్ని, తన ఇంప్రెషన్ను, తన ముద్రను చూస్తూ వస్తుంది. మనం అది చూసినట్లయితే అంటే గతంలో అది అనేక రకాలుగా ఉన్నా కూడా ఒక ఫోకస్డ్గా విజనరీ థింకింగ్తో చూసుకున్నట్లయితే గల్లీలో ఉన్నటువంటి ఒక సామాన్యుడి అవసరాలు ఏ రకంగా ఉంటాయో, ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ఉన్నత ఆదాయ వర్గాలకు సంబంధించిన వాళ్ళ అవసరాలు ఏ రకంగా ఉంటాయి, వాటిని ఏ రకంగా సమతుల్యత తీసుకుంటూ వాటి మధ్య బ్యాలెన్స్ను మెయింటైన్ చేస్తూ తీసుకెళ్లాలనే విషయం లోపల నరేంద్ర మోదీ సర్కార్ ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కింది స్థాయిలో ఉండే అవసరాలు ఏ రకంగా ఉంటాయి అనేది మనం గతంలో చాలా అంశాలు చూసుకోవడం జరిగింది. కాకపోతే కేంద్రం నుంచి వచ్చే నిధులు కింది స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉండేటువంటి అవసరాలు ఏ రకంగా ఉంటాయనే దాని గురించి ఎవరు ఆలోచించిన దాఖలాలు గతంలో లేవు. ఈరోజు మనము అంటే స్వచ్ఛ భారత్ నినాదం తీసుకొని వచ్చి అది టాయిలెట్లు కట్టడానికి సంబంధించి చూసుకున్నా అదొక పెద్ద విప్లవం. మహాత్మా గాంధీ గారు కూడా కలలు కన్న ఏంటంటే మన భారతదేశం అనేది స్వచ్ఛ భారత్గా ఉండాల్సి ఉంటుంది అనే ఏదైతే నినాదం ఉందో దానికి ఆచరణ రూపం ఇచ్చి ఢిల్లీలో తీసుకున్నటువంటి ఒక పథకాన్ని గ్రామ స్థాయి వరకు, కింది క్షేత్రస్థాయి వరకు కూడా దాన్ని తీసుకొని వచ్చేసి దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకొని రావడం జరిగింది. మీరన్నట్లుగా ప్రధానంగా మరుగుదొడ్ల గురించి మాట్లాడటానికే సంకోచించే పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఒక విప్లవాత్మకంగా, ఒక ఉద్యమ స్ఫూర్తితో మరుగుదొడ్లు నిర్మించి స్వచ్ఛ భారత్కు ఒక జవజీవాలను అందించారు. ప్రధానంగా ఈ దేశంలో ఏదీ సాధ్యం కాదు అనే పరిస్థితి నుంచి ప్రజలకు, అలాగే ప్రభుత్వానికి సంకల్ప శుద్ధి, చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నట్లయితే ఏదైనా సాధ్యమే
అనే పరిస్థితికి ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చారు. మరి నరేంద్ర మోదీ దార్శనికతను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది మనం ఇందులో చూసుకోవచ్చు. అంటే ఒక కేంద్రంలో ఉన్నటువంటి ఒక తీవ్రమైన సమస్యను, అది క్షేత్రస్థాయి లోపల అది ఉన్నటువంటి సామాన్యుడికి పెద్ద సమస్య, కానీ ఢిల్లీలో ఉన్న సర్కారుకు ఆ సమస్య తీవ్రత తెలియడం అనేది, దాన్ని క్షేత్రస్థాయిలో పరిష్కరించడం అనేది, దాన్ని ఆచరణలోకి తీసుకొని రావడం అన్నట్టు. గతంలో మనం చెప్పుకున్నట్లయితే అది కేంద్రం నుంచి ఒక రూపాయి నిధులు విడుదలైతే కింది స్థాయికి వచ్చేసరికల్లా అది 5 పైసలు 10 పైసలు కూడా అది జనాలకు అందే అవకాశం లేని పరిస్థితి నుంచి ఈరోజు 100% అవినీతికి ఏమాత్రం తావు లేకుండా పూర్తి స్థాయిలో నిధులను క్షేత్రస్థాయిలో ఖర్చు అయ్యే రకంగా చూసుకొని వాటి ఫలాలు సామాన్యులకు అందే రకంగా కనబడుతూ రావడం అనేది మనకు ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చూసుకోవచ్చు. అదే రకంగా వైకుంఠ ధామాల కార్యక్రమానికి సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో శ్మశాన వాటికలు అనేది ఒక అతిపెద్ద సమస్య, ఎవరూ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ దాని గురించి ఎటువంటి డిమాండ్లు లేకపోయినా, ఏమున్నా లేకుండా గ్రామ స్థాయి వరకు కూడా వైకుంఠ ధామాలకు సంబంధించి అనేక నిధులు ఇచ్చి ఈరోజు మనము ఏ గ్రామానికి వెళ్ళినా కూడా శ్మశాన వాటికకు, అంటే చనిపోయినప్పుడు వచ్చినటువంటి ఎటువంటి సమస్యలు ఉంటే దాని గురించి అడ్రస్ చేస్తూ తీసుకొని రావడం జరిగింది. అట్లనే ఆ రకంగా చూసుకోవడంతో పాటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు సంబంధించి కూడా ఏ రకంగా అది వెళ్ళాలి అని కింది స్థాయిలో మన దేశ జనాభాలో చూసుకున్నట్లయితే కూడా అది అల్పాదాయ వర్గాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ అల్పాదాయ వర్గాలకు సంబంధించి బ్యాంకులు, అంటే అది ఆర్థిక వ్యవస్థ అనేది బ్యాంకులు అనేది సామాన్యులకు చేరువుగా తీసుకొని రావడం అనేది గతంలో ఎప్పుడు రాలేదు. సామాన్యులు బ్యాంకు మెట్లు ఎక్కడం అనేది చాలా కష్టతరంగా ఉండేది. అట్లాంటి ఖాతాలతో దాన్ని తీసుకొచ్చారు. అయితే ప్రధానంగా సతీష్ గారు, నాయకుడికి ఒక విధానము, ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత, ఒక చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ అసాధ్యాల్ని కూడా సుసాధ్యం చేయవచ్చు అనేటువంటి అంశానికి నరేంద్ర మోదీ ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా చూసినట్లయితే ఆర్టికల్ 370 రద్దు 2019 ఆగస్టు 5వ తేదీన హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని రాజ్యసభ సాక్షిగా ప్రకటించారు. ఎన్నో ప్రభుత్వాలు ఈ ఆర్టికల్ 370ని ముట్టుకోవడానికి భయపడిన పరిస్థితుల్లో ధైర్యంగా ఒక నిబద్ధతతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని కూడా భారతదేశంలో జనజీవన స్రవంతిలో విలీనం చేశారు. మరి ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ మన దేశానికి మణిమకుటంలా భాషిస్తుంది. అలాంటి మణిమకుటాన్ని మన దేశంతో సమన్వయం చేయడంలో నరేంద్ర మోదీ అలాగే అమిత్ షా సాధించినటువంటి విజయాన్ని ఎట్లా చూడాలి? నరేంద్ర మోదీ గారు ఈ జమ్మూ కాశ్మీర్ను భారత్లో అంతర్భాగం, మీరు అన్నట్టుగా మణిమకుటంలాగా ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్లో ఒక కొత్త ఆశల్ని, కొత్త భవిష్యత్తును జమ్మూ కాశ్మీర్ ప్రజలకు అందించడానికి ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగ్గట్లుగా పార్లమెంటు లోపల 370 రద్దుకు సంబంధించి అది ఎంత చాకచక్యంగా తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తూ అక్కడ తీసుకొని రావడం జరిగింది. పార్లమెంటు సభ్యులందరి వాళ్ళ మెప్పును పొందడం జరిగింది, వాళ్ళ కాన్సెంట్ను తీసుకొని రావడం జరిగింది. మొత్తం దేశ ప్రజలందరూ కూడా జమ్మూ కాశ్మీర్ విషయం లోపల బాసటగా మనం నిలవాల్సిన అవసరం ఉంది, 370 అధికరణను మనం రద్దు చేయాల్సిందే అని పార్లమెంటు సాక్షిగా వాళ్ళలో ఒక నమ్మకాన్ని తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ను పార్లమెంటు ముందు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టడము, దానికి పార్లమెంట్ ఆమోదం తెలపడంతో ఈరోజు జమ్మూ కాశ్మీర్ లోపల కొత్త పెట్టుబడి అవకాశాలు వస్తున్నాయి. మనము ఈ గతంలో చూసుకున్నట్లయితే కొన్ని దశాబ్దాలుగా చూసుకున్నా కూడా జమ్మూ కాశ్మీర్ లోపల అది రక్తం చిందడాలు, ఇట్లాంటి అరాచకాలు, ఇట్లాంటి వ్యవహారాలను చూస్తూ వచ్చిన మనము అట్లాంటి జమ్మూ కాశ్మీర్ లోపల మళ్ళా హిమానగం అనేది మనకి ఏ రకంగా ఉంటుందో అది చూపించేసేసి మళ్ళీ మన దగ్గర జమ్మూ కాశ్మీర్లో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ నిధులు కూడా, అది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు ఎఫ్డిఐలు కూడా రావడానికి కాదు ఒక అవసరమైనటువంటి ఒక వేదికను నరేంద్ర మోదీ సర్కార్ కల్పించడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పెట్టుబడులు రావడానికి అక్కడ శాంతి భద్రతలు అనేటివి చాలా ముఖ్యం. అయినా ఇప్పటికీ కూడా నిప్పుల కుంపటిలాగా ఉండాల్సిన సిచ్యుయేషన్ కాస్త ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో భారతదేశానికి మణిమకుటంగానే నిలపడానికి నరేంద్ర మోదీ సర్కార్ తీసుకున్నటువంటి చర్యలు చాలా ఉపయోగపడ్డాయి. అయితే మరొక ముఖ్యమైన అంశం, అలాగే ఒక సాహసోపేతమైన విప్లవాత్మక చర్యగా డిమానిటైజేషన్ మనం అభ్యర్థించవచ్చు. పెద్ద నోట్ల రద్దు ద్వారా దేశంలో వేళ్లూని కొనిపోయినటువంటి నల్లధనాన్ని అరికట్టడానికి నరేంద్ర మోదీ 2016 నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీనివల్ల షాడో ఎకానమీ అరికట్టడానికి, అట్లాగే నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించడానికి, చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలను అరికట్టడానికి, అట్లాగే ఉగ్రవాదులకు నిధులు అందకుండా చేయడానికి, అక్రమ నకిలీ నగదు వినియోగాన్ని అరికట్టడానికి ఈ ప్రధాన కార్యక్రమాలుగా, ప్రధాన అంశాలుగా దీన్ని తీసుకున్నారు. మరి ఈ డిమానిటైజేషన్ అనేది ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ప్రచోదక శక్తిగా ఉపయోగపడింది? ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా బలోపేతమైంది?
డిమానిటైజేషన్ అనేది అసలు వాస్తవం చెప్పాలంటే ఇటీవల కాలం లోపల ఏ ప్రభుత్వం కూడా అది టచ్ చేయడానికి, అందులో అంత తక్కువ టైం లోపల ఎటువంటి అది యంత్రాంగానికి సంబంధించి అందరిని ప్రిపేర్ చేయడం కాకుండా ఒక అంటే ఆర్థిక పరమైన సర్జికల్ స్ట్రైక్ లాగా ఉంది. ఇదంతా కూడా ఏంటంటే నల్లధనంతో దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తంగా గుల్లబారిస్తున్నటువంటి కొందరు బడా వ్యక్తులకు సంబంధించి, అలాగే కొన్ని తీవ్రవాద శక్తులు ఏవైతే మన దేశాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటున్నాయో వాళ్ళందరి వెన్ను విరవడానికి ఈరోజు డిమానిటైజేషన్ అనేది పనికొచ్చింది. వాస్తవం చెప్పాలంటే అంతకుముందు 8 ఏళ్ల క్రితం వరకు చూసుకున్నట్లయితే మనకు ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట దొంగ నోట్ల ముఠాలకు సంబంధించి, దొంగ నోట్ల చలామణికి సంబంధించిన వార్తలు మనం చూసేవాళ్ళం. ఈ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేసి చూసినట్లయితే అది దొంగ నోట్ల వ్యవహారం అనేది పూర్తిగా మటుమాయమైపోయింది. అదే సందర్భం లోపల తీవ్రవాదుల వెన్ను విరవడం జరిగింది కాబట్టి తీవ్రవాద చర్యలు కూడా మొత్తము మటుమాయమైపోవడం జరిగింది. అలాగే నల్లధనానికి సంబంధించి చూసుకున్నట్లయితే అందరు అనుకుంటారేమో బయటికి, అంటే అది నల్లధనం ఎంత బయటికి వచ్చింది, ఏ రకంగా జరిగిందని అంటే నల్లధనం బయటికి రాలేదు. నల్లధనం ఎక్కడిదక్కడే భూస్థాపితం అయిపోయింది. అది దేశ ఆర్థిక వ్యవస్థను గుల్లబారించే ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదాన్ని ఎక్కడికక్కడే నలిపివేయడం జరిగింది. ఈ డిమానిటైజేషన్ జరగడం మూలంగా ఈరోజు నల్లధనం ఉన్నటువంటి కుబేరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే పరిస్థితి కాకుండా ఎక్కడికక్కడ ఈ నల్లధనాన్ని అక్కడే భూస్థాపితం చేయడం జరిగింది. దానివల్ల ఏమైపోయిందంటే నగదు రహిత కార్యకలాపాలు అనేవి దేశం లోపల పెద్ద ఎత్తున రావడం జరిగింది. 15.41 లక్షల కోట్ల ద్రవ్యం చలామణిలో ఉండగా దాదాపుగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల 15.30 లక్షల కోట్ల కరెన్సీ అనేది బ్యాంకులో జమ అయింది. మరి దీనివల్ల ఆశించిన ఫలితాలు చేకూరాయని భావించవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు డిమానిటైజేషన్ అనేది ముఖ్య ఉద్దేశం ఏ రకంగా ఉందంటే ప్రభుత్వము ఖచ్చితంగా నగదు రహిత కార్యకలాపాలని అది ప్రోత్సహించాలనేది ఒకటి ఉంది. రెండోది వచ్చేసి ప్రతి రూపాయి చలామణిలో ఉన్న ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి ఒకరికి జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. అది పూర్తిగా వైట్ మనీగానే ఉండాల్సి ఉంటుంది. నల్లధనానికి చోటు లేదనే ఒక మెసేజ్ను తీసుకెళ్ళడానికి ఏదైతే ప్రభుత్వము ముందు గ్రూప్తో తీసుకొని రావడం జరిగిందో ఈ దేశ ప్రజలందరూ కూడా నగదు రహిత లావాదేవీల విషయం లోపల ఖచ్చితంగా చైతన్యవంతంగా ముందుకు వస్తారని ఏదైతే నమ్మకంతో విజనరీ థింకింగ్తో నరేంద్ర మోదీ సర్కార్ తీసుకుందో ఈ డిమానిటైజేషన్ నిర్ణయము అది చక్కగా 100% ఫలితాలు ఇచ్చిందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే మనం ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ వరకు తీసుకున్నా కూడా ఈరోజు నగదు రహిత లావాదేవీలు తీసుకుంటున్నారు. వాళ్ళు యూపీఐ పేమెంట్స్ ద్వారా వాళ్ళ వ్యాపారాలు చేస్తారు. ఇంకా అప్పటికి 5 రూపాయి వరకు కూడా ఈరోజు నగదు రహితంగా మాది వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారంటే అది పూర్తిగా నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రజలపై ఉన్నటువంటి నమ్మకంతో తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైన డిమానిటైజేషన్ నిర్ణయం మూలంగా ఈరోజు మనకు కిందున్నటువంటి అంటే ఒక నిరక్షరాస్యుడు కూడా చేతిలో మొబైల్ను పట్టుకొని నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నాడంటే అది పూర్తిగా నరేంద్ర మోదీ సర్కారు ముందు చూపుతో తీసుకున్నటువంటి డిమానిటైజేషన్ నిర్ణయం మూలంగా జరిగిందని మనం చెప్పొచ్చు. అయితే ప్రధానంగా జిఎస్టీ అనేది కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి చర్య. ప్రపంచ పన్నుల వ్యవస్థకు సంబంధించి ప్రపంచ దేశాలు కూడా ఈ పన్ను వ్యవస్థను మెచ్చుకున్నటువంటి అంశాలుగా మనం పరిగణించాలి. కేంద్ర రాష్ట్ర బహుళ పన్నుల వ్యవస్థను ఏకీకృతం చేస్తూ జిఎస్టీ రూపంలో వస్తు సేవల పన్నును నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2016 ఆగస్టు 8న జిఎస్టీని లోక్సభ ఆమోదించింది. అయితే జూలై 1, 2017 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. మరి జిఎస్టీ అమలు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా బలోపేతమైంది, ప్రధానంగా పన్నుల వ్యవస్థ ఏ విధంగా ప్రక్షాళితమైంది? ఈరోజు దేశంలో ఇంతకు ముందు నుంచి కూడా మనకు అందరికీ ఒక పెద్ద సమస్య ఏది ఉందంటే లైసెన్స్ రాజు గురించి కానీ ముందు సమస్యలు ఉండేవి. ఆ తర్వాత వచ్చినట్లయితే ఈ పన్నులు అంటే ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకమైన పన్నులు ఉండడం మూలంగా ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి సంబంధించి వర్తక వాణిజ్యాలు చేసే వాళ్ళకి సంబంధించి ఇది ఒక పెద్ద టాస్క్గా మారిపోయిన పరిస్థితి లోపల దేశవ్యాప్తంగా ఈ పన్ను వ్యవస్థలకు సంబంధించి అనేక చర్చలు జరగడం జరిగింది. ఈవెన్ ఈ జిఎస్టీని అమల్లోకి తీసుకొని రావడం గురించి కూడా గత ప్రభుత్వాలు అనేకంగా చర్చలు జరిపినప్పటికీ కూడా ధైర్యం చేయలేకపోయాయి. అంటే ఈ పన్ను విధానాన్ని తీసుకొని వచ్చినట్లయితే ఏదైనా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందా, ప్రజలు
దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉంటుందా అని చెప్పి కొంచెం సంశయపడ్డ పరిస్థితుల నుంచి ఈరోజు నరేంద్ర మోదీ సర్కార్ ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు అది జిఎస్టీకి సంబంధించి అది సేవా పన్నుకు సంబంధించి ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. దాని మీద ఏదైనా విన్నపాలు వచ్చినట్లయితే, ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే కూడా దాన్ని సరిదిద్దుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈరోజు తీసుకొచ్చిన జిఎస్టీ 100% సక్సెస్ అయింది. దానివల్ల చూసినట్లయితే ఈ వస్తు సేవల పన్ను అనేది రకరకాల స్లాబ్ రేట్లలో దీన్ని ప్రధానంగా అమర్చారు. మరి దీనివల్ల అటు ప్రజలకు ఇటు వ్యాపార వాణిజ్య వర్గాలకు ఏ విధంగా వెసులుబాటు కలుగుతుంది? ఈరోజు చాలా ప్రశాంతంగా తమ వ్యాపారాలు అది సామాన్య వర్తకులు కూడా నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించింది జిఎస్టీ మూలంగా. ఈరోజు సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళు కూడా నేరుగా వెళ్ళేసేసి తమ ఏ స్లాబ్లోకి వస్తున్నారు, ఆ స్లాబ్ లోపల ఎంత ట్యాక్స్ పడే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళకు ఒక ఖచ్చితమైన అవగాహన ఉండి దాని ప్రకారంగా బిజినెస్ చేస్తూ వచ్చారు. గతంలో చూసుకున్నట్లయితే మనకు అనేక అంచెల్లో ఈ పన్ను వ్యవస్థ ఉండేది కాబట్టి చాలా అది గందరగోళంగా ఉండేది ఈ పన్ను వ్యవస్థ. అట్లాంటి దాన్ని పూర్తిగా సరళతరం చేసేసి దాన్ని అనేక 2-3 స్లాబుల్లోకి తీసుకొని రావడం మూలంగా ఏమైపోయిందంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ వర్తక వాణిజ్యాలకు సంబంధించి ఒక పారదర్శక విధానము ప్రజల ముందుకు వచ్చినట్టుగా రావడం మూలంగా ఈరోజు వర్తకులు, ఇటు ప్రజలు, అటు వినియోగదారులు, ఇటు వర్తకులు, వీళ్ళందరూ కూడా వ్యాపారులు, వీళ్ళందరూ కూడా తమ వ్యాపారాన్ని పారదర్శకంగా ఈ పన్ను వ్యవస్థలోకి తీసుకొని రావడం జరిగింది. ఈ పారదర్శకమైన పన్ను వ్యవస్థ మూలంగా ఆర్థిక వ్యవస్థకు ఆదాయం అంతకంతకు పెరుగుతూ వచ్చింది. మనం గమనించి చూసినట్లయితే కోవిడ్ తర్వాత కూడా మన పన్ను లక్ష్యాలు కూడా ఈ వెంటనే పుంజుకోవడం జరిగింది. మనం అది ఇతర దేశాలు చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడానికి, కోలుకోవడానికి అనేక అది నెలలు పడుతున్నప్పటికీ కూడా వెంటనే అది నెక్స్ట్ మంత్ నుంచే, అంటే మనం లాక్డౌన్ ఎప్పుడైతే తీసేసామో ఆ మరుసటి నెల నుంచి కూడా ఈ పన్ను వ్యవస్థ అనేది కోలుకోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం కూడా ఏంటంటే ఈ జిఎస్టీకి సంబంధించిన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన చర్యల మూలంగానే ఇది సాధ్యమైంది. అయితే ప్రధానంగా చూస్తున్నట్లయితే ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ఆరోగ్య సంరక్షణ పథకంగా ఒక వినూత్నమైన కార్యక్రమంగా మనం భావించవచ్చు. దాదాపుగా 500 మిలియన్ ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా అనేక నెట్వర్క్ ఆసుపత్రులను కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. అయితే రాష్ట్రాలు ఐచ్ఛికంగా ఈ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో చేరవచ్చని కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన కూడా పెట్టింది. కొన్ని రాష్ట్రాలు, ఉదాహరణకు తెలంగాణ వంటి రాష్ట్రాలు కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో చేరలేదు. ప్రధానంగా చూసినట్లయితే సామాన్య ప్రజలకు, క్షేత్రస్థాయి ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమం వైద్య ఆరోగ్య సదుపాయాల పరంగా ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది? ఆయుష్మాన్ భారత్ అనేది ఈరోజు మనకు చూసుకున్నట్లయితే ఒక సామాన్యుడిని అది తీవ్రంగా ఆర్థిక పరంగా మొత్తం కుంగదీస్తున్న వ్యవహారాలు ఏమున్నాయంటే ఒకటి విద్య, ఒకటి వైద్యానికి సంబంధించి. ఈ 2 వ్యవహారాల్లో సామాన్యుడికి అది చాలా ఆర్థికపరమైన భారం పడుతున్న పరిస్థితి. విద్య గురించి కొంచెం అటు ఇటుగా ఉన్న వైద్యం అనేది పీకల మీద అవసరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మీద పెనుభారంగా మారుతున్న పరిస్థితి నుంచి ఈరోజు ఆయుష్మాన్ భారత్ ద్వారా తీసుకున్నట్టయితే 5 లక్షల వరకు కూడా ఒక సామాన్యుడు, అది కూడా ఏ రకంగా అంటే మనమే ఎన్నో ఆఫీసులో తిరగాల్సిన అవసరం లేదు, ఏం లేకుండా మనం అది ఆన్లైన్లోనే మనం ఆయుష్మాన్ భారత్ కార్డును కూడా ప్రతి సామాన్యుడు కూడా పొందే అవకాశం కనబడుతుంది. ఆ ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా కూడా వాళ్ళు అది హాస్పిటల్కి వెళ్ళినట్లయితే దాదాపు 5 లక్షల రూపాయల వరకు కూడా వైద్య సేవలు ఉచితంగా లభిస్తున్న పరిస్థితి మనం చూసినట్లయితే ఇది ఖచ్చితంగా వైద్య రంగానికి సంబంధించి ఒక అత్యంత ఉత్తమమైన అంటే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ఆచరణ సాధ్యంగా వెసులుబాటు ప్రధానంగా ఆధార్ నెంబర్తో ఆన్లైన్ ద్వారా కూడా దీంట్లో ఎన్రోల్ అయ్యే అవకాశం కూడా కల్పించారు. అదే దాని మూలంగానే సామాన్యుడు ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఏ మధ్యవర్తి నుంచి అది పడిగాపులు కావాల్సిన అవసరం లేకుండా తన ఇంట్లో కూర్చొని కూడా ఆయుష్మాన్ భారత్ కార్డును ఆయన జనరేట్ చేసుకునే అవకాశం కనబడుతూ వస్తుంది. అయితే దీనికి రాష్ట్రాలకు సంబంధించి ఆప్షన్ ఇచ్చినప్పటికీ కూడా అంటే రాష్ట్రాలు కూడా వాస్తవం చెప్పాలంటే ఈ రాష్ట్రాల పారిట కూడా ఇది ఒక వరప్రదాయం లాగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చాలా ఇబ్బందులకు ఉన్న పరిస్థితుల లోపల కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా రాష్ట్రాలకు కూడా అది ఎంతో వెసులుబాటును కల్పించే అవకాశం ఉంది. మన రాష్ట్రం లోపల ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా ఆచరణలో అవి సక్సెస్ అవుతున్న అంటే వాటికి నిధుల కేటాయింపులు ఇట్లాంటి సమస్యలు ఉన్న పరిస్థితుల్లో ఆయుష్మాన్ భారత్ అనేది ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వాటికి సంబంధించి వీళ్ళు అది ఎటువంటి బెంగ పెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి భరోసాతో ముందుకెళ్ళడానికి అవకాశం వస్తుంది. అదే సందర్భం లోపల కూడా చూసుకున్నట్లయితే వైద్య వ్యవస్థల్ని కూడా
కూడా చూసుకున్నట్లయితే ఎయిమ్స్ హాస్పిటళ్లను కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తీసుకొని రావడం జరిగింది. ఎయిమ్స్ గురించి ప్రస్తావించారు కాబట్టి దాదాపుగా ఈ 8 ఏళ్ల కాలంలో 15 కొత్త ఎయిమ్స్ కి కేంద్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. ప్రధానంగా 10 ఎయిమ్స్ ఆల్రెడీ అక్కడ వైద్య సేవలు అందిస్తున్నాయి, ఇంకా 5 నిర్మాణ దశలో ఉన్నాయి. మరి ప్రధానంగా చూసినట్లయితే ఈ ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమం ఏ విధంగా పేద ప్రజలకు మేలు చేస్తుంది? ముఖ్యంగా చూసినట్లయితే పేద కుటుంబంలో ఎవరికైనా పెద్ద దెబ్బ చేసినట్లయితే తమ ఆస్తులు అమ్ముకుని వైద్యం చేసుకోవాల్సిన దుస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమం ఏ విధంగా వారికి ఆర్థిక భరోసాను అందిస్తుంది? ఆయుష్మాన్ భారత్ నేను ముందుగానే చెప్పుకున్నట్టుగా వైద్యానికి సంబంధించి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక పెనుభారంగా మారుతున్న పరిస్థితి ఈరోజు మనము రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా అంతటా చూస్తూ వస్తున్నాం. అట్లాంటి పేద ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలే కాదు మధ్యతరగతి వారు కూడా వైద్య ఖర్చుల భారాన్ని మోయడం అనేది తలకు మించిన భారంగా మారుతూ వచ్చింది. ఈరోజు రాష్ట్రాల స్థాయిలో జరుగుతున్నటువంటి ఆరోగ్య బీమాలకు సంబంధించి అంత భరోసా ఇయ్యలేని పరిస్థితి లోపల కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా 5 లక్షల వరకు ఒక సామాన్యుడికి వైద్య ఖర్చుల విషయం లోపల భరోసాగా నిలబడుతూ వస్తుంది. ఇందాక మీరు అన్నట్టుగా 15 ఎయిమ్స్ ఏర్పాటు చేయడానికి సంబంధించి కూడా అదొక పెద్ద విప్లవం. గతం లోపల ఎయిమ్స్ గురించి మాట్లాడాలంటే కేవలం ఢిల్లీలో మాత్రం ఉండేది. ఈరోజు గల్లీ స్థాయిలో కూడా ఎయిమ్స్ గురించి చర్చ జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎయిమ్స్ వైద్య సేవల్ని మనం పొందగలుగుతున్నాము అని అన్నప్పుడు అక్కడ అత్యుత్తమమైనటువంటి వైద్యులు, అత్యుత్తమమైనటువంటి వైద్య సౌకర్యాలు, పరికరాలు ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రజలందరికీ అందుబాటులో వస్తున్నప్పుడు అవి ఖరీదైన అంటే కార్పొరేట్ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. లక్షలు మనం అప్పులు చేసి పెట్టాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వము ప్రజల తరఫున పూచీ పడుతూ, ప్రజల ఆరోగ్యానికి పూచీ పడుతూ ఖచ్చితంగా ముందుకు తీసుకొని రావడం జరిగింది ఈ ఆయుష్మాన్ భారత్ను. అలాగే రాబోయే రోజుల లోపల డిజిటల్ హెల్త్ స్టేటస్ను, రిపోర్ట్స్ను వాళ్ళు పెట్టడం గురించి మరొక విప్లవాత్మకమైన ఆలోచన చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి ఖచ్చితంగా డిమానిటైజేషన్ గురించి, జిఎస్టీ గురించి ఏ రకంగా అయితే స్వచ్ఛ భారత్ గురించి ఎట్లయితే ప్రజల నుంచి స్పందన వచ్చిందో అదే రకంగా డిజిటల్ హెల్త్ రిపోర్ట్స్కు సంబంధించి కూడా ఖచ్చితంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాల గురించి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినట్లయితే రాబోయే రోజుల లోపల ఒక వ్యక్తి తనకు సంబంధించిన రిపోర్ట్స్ కానీ ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు తన ఆధార్ నంబర్ కానీ లేదంటే డిజిటల్ హెల్త్ నంబర్ కానీ ఏదైనా మెన్షన్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా ప్రతి ఆసుపత్రి లోపల కూడా వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల ఆరోగ్య వివరాలు అక్కడ ఉండి వాళ్ళకి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా అవకాశం మనకు కల్పించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అతనికి సంబంధించిన రిపోర్ట్ కార్డ్స్ ఏ రకంగా ఉన్నాయి ఏంది అనేది వెంట మోసుకొని వెళ్ళే పరిస్థితి లేనప్పుడు ఈ డిజిటల్ హెల్త్ కార్డ్స్ అనేది డిజిటల్ ఫార్మాట్ లోపల దేశవ్యాప్తంగా కూడా అందరి కూడా ఉండడం అనేది అది అతిపెద్ద విప్లవాత్మకమైన చర్య అవుతుంది అనేది నా అభిప్రాయం. తక్షణ ట్రిపుల్ తలాక్ అనేది ముస్లిం మహిళలకు ఎంతో ఊరటనిచ్చే అంశం. మరి నరేంద్ర మోదీ తీసుకున్నటువంటి ఈ ఒక సాహసోపేతమైన ఈ చర్యను ఎట్లా చూడాలి? మనము గతంలో కూడా చూడడం జరిగింది. అనేక ఇబ్బందులు మతానికి సంబంధించి వెళ్ళిన సందర్భాల లోపల అనేకమైన ఇబ్బందులు మనం చూడడం జరిగింది. షాబానో కేసు దగ్గర నుంచి చూసుకున్నట్లయితే తర్వాత అనేక కేసులకు సంబంధించి ఇవన్నీ కూడా ఏంటంటే వాస్తవం చెప్పాలంటే మతపరమైన చట్టాల మూలంగా ఈ ఇబ్బందులన్నీ వస్తుండడము. అదే సందర్భం లోపల ఏ రకంగా ఈ చట్టాల మూలంగా మతపరమైన ముసుగు లోపల మానవ హక్కులు అంటే మహిళలకు సంబంధించిన మానవ హక్కులు కూడా ఈరోజు అది ఉల్లంఘించే పరిస్థితి ఏదైతే ఉందో దానికి మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తూ మహిళలకు సంబంధించిన హక్కులను ఉల్లంఘిస్తూ దానికి మతపరమైనటువంటి ముసుగు వేసుకొని చూడడం అనేది అంటే ఇంత ఎదుగుతున్న సమాజం లోపల ఒక వర్గానికి సంబంధించి మహిళలు ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇన్ని పటిష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ కూడా వారికి రక్షణ లేకుండా పోవడం అనేది అత్యంత దారుణం. మనము 2022 నాటికి ఈరోజు మనము అంతరిక్షం దాకా వెళ్ళిపోయిన వస్తున్న పరిస్థితి లోపల కూడా ఒక వర్గానికి చెందిన మహిళలకు ఒక భరోసా ఇచ్చే పరిస్థితి చట్టం కల్పించలేకపోవడం అనేది శోచనీయం. ఇటువంటి సిచ్యుయేషన్ను అది ధైర్యంగా అంటే మతపరమైన అంశాలను మనము అది టచ్ చేసినట్లయితే వాళ్ళ నుంచి మనం వ్యతిరేకతను ఎదుర్కొంటామేమో అనే ఒక భయంతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు టచ్ చేయలేదు. కాకపోతే మానవ హక్కులకు సంబంధించి మహిళల హక్కులకు సంబంధించి మతంతో సంబంధం లేదు, ఇక్కడ మనుషులకు సంబంధించి న్యాయపరంగా సహజ న్యాయం ఏదైతే ఉంటుందో ఆ న్యాయం అనేది ప్రతి ఒక్కరికి రావాలి. దానికి వర్ణ వివక్ష లేదంటే అది జెండర్ అది ఈక్వాలిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి మగవాళ్ళకి ఏదైతే చట్టంలో ఉంటుందో ఆడవాళ్ళకు కూడా అంతే చట్టపరమైన
అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు ట్రిపుల్ తలాక్ను రద్దు చేయడం అనేది అత్యంత ఒక విప్లవాత్మకమైన చర్య. మహిళలకు సంబంధించి, ముస్లిం మహిళలకు సంబంధించి అత్యంత భరోసానిచ్చిన చర్య ఇది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా దీనికి సంబంధించి అన్ని వర్గాల ప్రజల నుంచి, ముఖ్యంగా మహిళలు, ముస్లిం మహిళలు, వాస్తవం చెప్పాలంటే మతపరమైనటువంటి ఆంక్షలు అనేకంగా ఉన్నప్పటికీ కూడా ఈ ట్రిపుల్ తలాక్ రద్దు మూలంగా చట్టపరమైన భరోసా వాళ్ళకు దక్కడంతో ఈరోజు వాళ్ళు ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేయగలుగుతున్నారు. వాళ్ళకు చట్టపరమైన భరోసా, అది గృహహింసకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళకు చట్టపరమైన భరోసా ఉంటుంది. మతపరమైనటువంటి ఆంక్షల మూలంగా తమకు అన్యాయం జరగదు అనే ఒక భరోసా రావడం మూలంగా ఈరోజు ట్రిపుల్ తలాక్కు సంబంధించి అది ప్రజలందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ముస్లిం మహిళలు ఎంతో ఆదరించడం జరిగింది. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఇళ్ళు ప్రభుత్వ లక్ష్యం అనే నినాదంతో నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం ముందుకెళ్ళింది. దాదాపుగా 2.7 కోట్ల గృహాలు నిర్మించడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే దాదాపుగా 1.22 కోట్ల గృహాలను నిర్మించింది. మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందరికీ ఇళ్ళు అందించాలనే బృహత్తర లక్ష్యం ఏ విధంగా చేరుకోవాలి, దీనికి సంబంధించిన ప్రాధాన్యాలు ఏ విధంగా నిర్దేశించుకోవాలి? ఇప్పుడు అందరికీ అంటే గృహ నిర్మాణం అనేది రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు స్థల సేకరణ కానివ్వండి, లేదంటే లబ్ధిదారుల ఎంపిక విషయం లోపల రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకొని రావాల్సి ఉంటుంది. అయితే అదృష్టవశాత్తు నరేంద్ర మోదీ గారి పాలన తర్వాత గత 8 ఏళ్ల కాలం లోపల అనేక రాష్ట్రాలు కూడా ఖచ్చితంగా అంటే పార్టీలకు అతీతంగా నరేంద్ర మోదీ సర్కార్ మీద నమ్మకం ఉంచడం జరిగింది. వాళ్ళు ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించి నిధులు ఏవైతే విడుదల చేయడం జరిగిందో ఆ విషయం లోపల ప్రతి ఒక్కరు కూడా అంటే గతంలో అది ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడమో ఏదో అది అక్కడ నామమాత్రంగా అట్లా వదిలేయడం కాకుండా ప్రతి దశలో కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళడం గురించి కూడా మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చి చూసుకున్నట్లయితే కూడా గత 2 ఏళ్ల కిందట కూడా అది 190 కోట్లకు సంబంధించి గృహ నిర్మాణ నిధులు అది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఖర్చు చేయలేదు, వాటిని ఖర్చు చేసేయండి అని చెప్పి వాళ్ళను కేంద్ర ప్రభుత్వం నుంచి ఫాలోఅప్ చేయడం అన్నట్టు. మామూలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు నిధులు ఇవ్వండి అనేది కాకుండా కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణ నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఈ దశ లోపల మీరు ఆగిపోయారు, ఈ దశ లోపల ముందుకు వెళ్ళినట్లయితే దాదాపు ఇంకో 200 కోట్ల నిధులు మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళండి అని వాళ్ళను ఫాలోఅప్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఒక సమాఖ్య వ్యవస్థ ఏదైతే మన దేశం అనుసరిస్తుందో దాని మేరకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఒకే బండికి 2 చక్రాల్లాగా ముందుకు తీసుకొని వెళ్ళడం మూలంగా ఈరోజు గృహ నిర్మాణానికి సంబంధించి విప్లవాత్మకమైన ఫలితాలు మనం పొందడం జరిగింది. దాదాపు 2 కోట్లకు పైగా ఇల్లు నిర్మాణం చేయడం అనేది ఒక విప్లవంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మన దేశం వ్యవసాయ రంగం పెద్దపీట వేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వ్యవసాయ రంగం ఆధారపడి అనేక మంది ప్రజలు దేశవ్యాప్తంగా జీవనోపాధిని పొందుతున్నారు. అందుకనే నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వం వ్యవసాయ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి 3 వ్యవసాయ చట్టాలను కూడా ప్రవేశపెట్టింది. అయితే అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ పరిస్థితుల్లో ఈ వ్యవసాయ రంగ సంస్కరణలు అనేవి అమలు చేసినట్లయితే దేశ వ్యవసాయ రంగ ముఖ చిత్రం సంపూర్ణంగా మారుతుందని పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోదీ ప్రకటించారు. మరి ఎందుకని విపక్షాలు ఈ 3 వ్యవసాయ చట్టాలని తీవ్రంగా నిరసించాయి? వ్యవసాయ రంగ సంస్కరణలు ఎందుకని అడ్డుకున్నాయి? ఈ విషయం లోపల ఇంకోటి మనము గొప్పగా చెప్పుకోవాలి. నరేంద్ర మోదీ సర్కార్కు సంబంధించి నరేంద్ర మోదీ ఈ వ్యవసాయ చట్టాల విషయం లోపల వాటిని వెనక్కి తీసుకోవడం అనేది ఒక గొప్పనైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఈ రోజు కూడా ఈ పార్లమెంట్ లోపల నరేంద్ర మోదీ సర్కార్కు ఆ బిల్లుల్ని కంటిన్యూ చేయడానికి సంబంధించిన పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నా కూడా తాను మొండిగా ఈ నిర్ణయాన్ని ప్రజల మీద రుద్దబోను అని చెప్పి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించడం జరిగింది. మనం ఆ స్ఫూర్తిని గుర్తించాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే రాజీవ్ గాంధీ హయాం లోపల కంప్యూటర్లను తీసుకొని వచ్చినప్పుడు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం జరిగింది. కాకపోతే ఆ ప్రభుత్వాలు ముందుకే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల విషయంలో కూడా అనేక వ్యతిరేకతలు వచ్చినా కూడా మొండిగా ముందుకెళ్ళడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోదీ సర్కార్ కూడా మొండిగా ముందుకెళ్లే అవకాశం ఉన్నా కూడా లేదు, ఇది ప్రజల మంచి కోసం తీసుకుని గౌరవిస్తూ రైతులకు బాగుపడడానికి రైతులకు సంబంధించి ఈరోజు
ప్రపంచం ఒక కుగ్రామంగా మారింది. ఒక రైతు ఇక్కడ పండించిన పంటను తన ప్రాంతంలోనే అమ్ముకోవడానికి వెళ్ళడానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా గతంలో ప్రపంచం తన పండించిన పంటను తన ప్రాంతంలోనే అమ్ముకోవడానికి మాత్రమే అవకాశాలు ఉండేది. ఈరోజు ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. మొత్తం ఒక ప్రపంచం అంతా మన గుప్పిట్లో వచ్చి మొబైల్లో ఉన్న సందర్భం లోపల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంత జరుగుతున్న సందర్భం లోపల ఒక పంటకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వచ్చినట్లయితే వాటికి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని బహిరంగ మార్కెట్లోకి తీసుకెళ్ళడానికి 3 వ్యవసాయ చట్టాలను తీసుకొని రావడం జరిగింది. దురదృష్టవశాత్తు నరేంద్ర మోదీ సర్కార్ చెప్పిన మాటలు రైతులకు సరిగా కమ్యూనికేట్ కాకపోవడం మూలంగా దాన్ని కూడా తప్పుపట్టకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వము రైతుల మాటలకు గౌరవం ఇస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఆ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. కాకపోతే ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా ప్రజలందరూ కూడా ఇదే రైతులు ఖచ్చితంగా కోరడం జరుగుతుంది. ఆ వ్యవసాయ చట్టాలని మళ్ళీ మీరు అమలు చేయాలి. రైతుల రంగాల్లో మార్పు వస్తున్నట్లే వ్యవసాయ రంగంలో కూడా మార్పు రావాలి. వ్యవసాయ రంగ సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వ్యవసాయ చట్టాల స్ఫూర్తి ప్రకారంగా రాబోయే రోజుల్లో రైతులందరూ కూడా లబ్ధి పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే పిఎం కిసాన్ నిధి పేరిట ప్రతి సంవత్సరం భూమి ఉన్న రైతులకు వారి బ్యాంక్ అకౌంట్లో 6,000 జమ చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుని దాన్ని విజయవంతంగా అమలు చేస్తుంది. మరి ఈ నిర్ణయం వల్ల ఈ 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం వల్ల రైతులకు ఏ విధంగా ఆర్థిక సామాజిక భద్రత చేకూరుతుంది? ఈరోజు మనము ఖచ్చితంగా చూడాలంటే కేంద్ర ప్రభుత్వం, నేను మొదటి నుంచి కూడా చెప్తూ వచ్చాను, కేంద్ర ప్రభుత్వం అనేది తన అస్తిత్వం ఎక్కడుందనేది గతంలో ప్రశ్నార్థకంగా కనిపించే రకంగా ఉండేది. కాకపోతే నరేంద్ర మోదీ సర్కార్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా ప్రతి ఒక్కరికి ప్రజలు ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా అందుబాటులో రావడానికి మనకు కనబడుతూ వచ్చింది. ఈరోజు కిసాన్కు సంబంధించి అందిస్తున్నటువంటి ఆర్థిక సాయాన్ని గురించి కూడా గతంలో చూసుకున్నట్లయితే అనేక అంచెలుగా అనేక దశలుగా నిధులను అది పంపిణీ చేయడం రావడం మూలంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అసలైన లబ్ధిదారైనటువంటి రైతుకు ఆ నిధులు సమగ్రంగా అందే అవకాశం లేకపోయేది. ఈ రోజు చూసుకున్నట్లయితే ఆ రైతు నేరుగా రైతు ఖాతాకే వెళ్ళిపోవడం మూలంగా మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ అనేది పూర్తిగా మటుమాయం కావడం మూలంగా రైతులందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను రైతులు నేరుగా పొందడం జరుగుతుంది. ఆ రైతు ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అమౌంట్తో వాళ్ళు తమ వ్యవసాయాన్ని సక్సెస్ఫుల్గా తీసుకొని రావడం జరిగింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు మనము ఆహార ధాన్యాల్ని మనము దిగుమతి చేసుకునే దుస్థితి నుంచి ఈరోజు ప్రపంచానికే మన దగ్గర నుంచి ఆహార ధాన్యాలను మనము ఎగుమతి చేయడం అనే స్థాయికి మనం ఎదగడం జరిగింది. ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి మూలంగా కూడా మన విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశీ సంబంధాలకు సంబంధించి కూడా అనేక విజయాలను ఈ నరేంద్ర మోదీ సర్కార్ అందుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే రకంగా చూసుకున్నట్లయితే దాదాపుగా 3,000 ఉన్నటువంటి అది యూరియాను కూడా తీసుకొని 300 రూపాయలకు మనది కేంద్ర ప్రభుత్వం అందిస్తుందంటే అది ఆర్థికంగా రైతుకు ఎంత భరోసాగా ఎంత వెన్నుదన్నుగా ఉంటుందనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ దేశము వ్యవసాయ ప్రధానమైనటువంటి దేశం కాబట్టి ఈ దేశం లోపల వ్యవసాయం రైతును రాజుగా చేయడం అనే దానికి సంబంధించి నరేంద్ర మోదీ సర్కారు ప్రతి దశలో కూడా రైతుకు భరోసాగా నిలవడానికి రైతుకు వెన్నుదన్నుగా నిలబడడానికి ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను రైతు ఖాతాకి నేరుగా బదిలీ చేయడం జరుగుతుంది. అలాగే రైతు వ్యవసాయానికి వాడుకున్నటువంటి యూరియా గురించి విషయం లోపల విత్తనాల విషయంలో కానీ వీటన్నిటి విషయంలో కూడా పారదర్శకమైన వ్యవస్థల్ని నిర్మించడం ద్వారా రైతుల మన్ననలను నరేంద్ర మోదీ సర్కార్ పొందుతుంది. వెన్నుదన్ను అనేది భరోసా అనేది కేవలం రైతులకే కాదు మొత్తం దేశానికి కూడా ఎంతో అవసరం. ప్రధానంగా ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైన ప్రచోదక శక్తి లాంటి ఒక కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా కరోనా సమయంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ ఉత్తేజితం చేయడానికి జవజీవాలు అందించడానికి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీలను వివిధ రంగాలకు ప్రకటించి దేశాన్ని ఒక స్వయం సమృద్ధిగా స్వయం స్వావలంబన దిశగా అడుగులు వేయడానికి నరేంద్ర మోదీ సర్కార్ సంకల్పించింది. మరి ఆత్మనిర్భర్ భారత్ అనేది దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రానికి ఏ విధంగా జీవగర్రగా ఉంటుంది? మనము ఈరోజు గతంలో చూసుకున్నట్లయితే ఈ తరహా ఆత్మనిర్భర్ భారత్ తరహా లోపల అనేక కార్యక్రమాలు గతంలో అనుకోవడం జరిగింది. కాకపోతే ఆచరణలోకి వచ్చేసరికలా ఈ హైరార్కీ అనేది మనకు అది అధికార యంత్రాంగానికి సంబంధించి రెట్టేబిజం అనేది చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చిన పరిస్థితిని మనము గత కొన్ని దశాబ్దాలుగా చూస్తూ వచ్చాం. వాటి అనుభవాలను అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిర్మించినటువంటి ఆత్మనిర్భర్ భారత్ అనేది ఈ కోవిడ్ తర్వాత భారతదేశము ఈ స్థాయిలో మళ్ళీ
పుంజుకొని తన కార్యకలాపాలను ప్రపంచ దేశాల ముందు బలంగా నిలబడడానికి కారణం ఏంటంటే నరేంద్ర మోదీ ప్రభుత్వము ఈ ఆత్మనిర్భర్ భారత్ కింద తీసుకున్నటువంటి అనేక చర్యల మూలంగానే ఇది జరిగింది. ఈ ఆత్మనిర్భర్ భారత్ కోవిడ్ సందర్భంలోనే కాదు, ఈ ప్రభుత్వము ఈ దేశం లోపల ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఆర్థిక పరమైన వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతో గతంలో ముద్రా రుణాలు అనేటివి ఇవ్వడం జరిగింది. ఆ ముద్ర రుణాలు అనేవి నిజంగా వాస్తవం చెప్పాలంటే ఒక కుటుంబము గ్రామీణ స్థాయి లోపల తన వ్యవహారాల్ని అంటే తన ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచుకోవాలనుకుంటే లక్షల రూపాయలు అవసరం లేదు. కేవలం ఒక 50,000 రూపాయలు ఇచ్చినా కూడా వాళ్ళకి సంబంధించి ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నా కూడా వాళ్ళు ఆర్థికంగా సక్సెస్ అవుతూ వచ్చారు. దాని మూలంగా ఏమైపోతుందంటే వాళ్ళు జెన్యూన్గా తమ వ్యాపారాలని తీసుకొని రావడంతో పాటుగా ఆ 50,000 రుణాలు బ్యాంకుల నుంచి తీసుకున్న ముద్రా రుణాల్ని మళ్ళీ తిరిగి చెల్లించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ అనేది ఈ సైకిల్ ముందుకు వెళ్ళడం మూలంగా వాళ్ళ ఆర్థిక పరంగా వాళ్ళు పైకి ఎదగడమే కాకుండా బ్యాంకులకు సంబంధించినటువంటి అది రుణాలన్నిటి కూడా సక్రమంగా చెల్లించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ అంతకంతకు పుంజుకుంటూ రావడం జరిగింది. క్షేత్ర స్థాయి లోపల ముద్ర రుణాలతో పాటుగా మళ్ళీ ఇక్కడది స్టార్టప్లకు సంబంధించి కూడా అనేక కొత్త నవీన ఆలోచనలను తీసుకొని టెక్నాలజికల్గా భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ వెళ్తున్న పరిస్థితి లోపల మన దేశంలో ఉన్నటువంటి యువత మెజారిటీగా ఉన్నటువంటి యువతకు సంబంధించి ఈ కొత్తగా స్టార్టప్లు తీసుకొని రావడానికి సంబంధించిన వాళ్ళకు అనేక రకాలుగా అవకాశాలు కల్పిస్తూ వాళ్ళకు ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఆత్మనిర్భర్ భారత్ తర్వాత కూడా దాదాపు ఈ స్టార్టప్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాస్తవం చెప్పాలంటే కోవిడ్ తర్వాత అన్ని వ్యవస్థలు కుప్పకూలిన పరిస్థితుల లోపల ఈ దేశం లోపల స్టార్టప్స్ అన్ని కూడా ఏమాత్రం కుదేలవ్వకుండా మళ్ళీ తమ కార్యకలాపాలని ముందుకు తీసుకెళ్లాయంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వము ఆత్మనిర్భర్ భారత్ కింద తీసుకొని వారికి ఆర్థిక వెసులుబాటు కల్పించడము ఆర్థిక వ్యవస్థల ద్వారా బ్యాంకుల ద్వారా వాళ్లకు బాసటగా నిలబడడం మూలంగా మాత్రమే సాధ్యమైందని చెప్పొచ్చు. అయితే దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తున్న రంగం ఎంఎస్ఎంఈ సెక్టర్. దాదాపుగా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 63 మిలియన్లకు పైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. మరి దాదాపుగా ప్రతి ఎంఎస్ఎంఈకి సంబంధించి 2 కోట్ల వరకు రుణాలు అందించే వెసులుబాటు ఉంది. ఈ పరిస్థితుల్లో ఎంఎస్ఎంఈ సెక్టార్ని మరింతగా బలోపేతం చేయడానికి వాటిని మరింతగా కార్యశీలతతో పురోగమింప చేయడానికి నరేంద్ర మోదీ సర్కార్ చేస్తున్న కృషిని ఎట్లా చూడాలి? ఈ ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక కొత్త ఆలోచన తీసుకొని ఒక యువకుడు ఏదైనా అది కొత్తగా అది ఎంఎస్ఎంఈని స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఆయనకు వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే వాళ్ళకు కొలెటరల్కి సంబంధించి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వము ఆర్థిక పరంగా ఎంఎస్ఎంఈల విషయం లోపల జెన్యూన్ ప్రాజెక్ట్స్ ఏవైతే తీసుకొని వచ్చారనుకుంటే వాళ్లకు కొలెటరల్తో సంబంధం లేకుండా ఈ లోన్లు ఇవ్వడం ద్వారా వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళ యువశక్తి ఏదైతే ఉందో వాళ్ళ మేధోశక్తి ఏదైతే ఉందో వాళ్ళ కష్టార్జితం ఏదైతే ఉందో దానిని దేశ ఉత్పాదకతను పెంచడానికి దేశ ఆర్థిక వ్యవస్థను మరింతగా పెంచుకోవడానికి ఉపయోగపడే రకంగా ఈ ఎంఎస్ఎంఈలను తీర్చిదిద్దడం ఎంఎస్ఎంఈల వ్యవస్థను పటిష్టపరచడం జరిగింది. దాని మూలంగా ఈ రోజు గతం లోపల ఎంఎస్ఎంఈలు మూతపడడం గురించి కానీ ఎంఎస్ఎంఈలు నష్టాల పాలవడం గురించి కానీ అనేక కథలు వింటూ వచ్చాం. కానీ ఈ నరేంద్ర మోదీ సర్కార్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి అనేక ఆర్థిక పరమైన నిర్ణయాల మూలంగా ఈ రోజు చూసుకున్నట్లయితే ఎంఎస్ఎంఈలు తమ కాళ్ళ మీద తాము నిలబడ్డమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు తమ వంతుగా తోడ్పాటుగా ఉత్పాదకతను పెంచుతూ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నాయి. ప్రధానమంత్రి గతిశక్తి యోజన ఇది ఒక దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల పరికల్పనకు ముఖ్యంగా రోడ్లు రవాణా సౌకర్యాలని రైలు మార్గాల్ని మరింతగా విస్తృతపరచడానికి ఉపయోగించే కార్యక్రమం. దీన్ని 2021 సంవత్సరం అక్టోబర్ 13న ప్రారంభించారు. మరి ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కనెక్టివిటీ అనేది లాజిస్టిక్స్ అనేది ఏ విధంగా అభివృద్ధి సాధిస్తాయి? ముఖ్యంగా చూసినట్లయితే మౌలిక సదుపాయాల్ని విస్తృతంగా వినియోగించడం ద్వారా గతంలోనే అనేక దేశాలు ఎంతగానో అభివృద్ధి సాధించాయి. ముఖ్యంగా దక్షిణ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలు మౌలిక సదుపాయాలకు అత్యధికంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా తక్కువ కాలంలోనే ఎక్కువ అభివృద్ధి సాధించాయి. మరి ఆ దేశాల స్ఫూర్తిని మనం ఏ విధంగా తీసుకోవాలి? గతిశక్తి యోజనను ఏ విధంగా ఇంకా అమలు చేయాల్సిన అవసరం ఉంది? నరేంద్ర మోదీ గారు గతిశక్తి యోజన గురించి చెప్పినప్పుడు అసలు అంటే అది అత్యంత అంటే ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప
అలాంటి ప్లాన్స్ మనం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ లాజిస్టిక్స్ కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, మౌలిక సదుపాయాలకు సంబంధించి మనం ఖర్చు పెట్టాల్సిన అంశాలకు సంబంధించి ఒక విజన్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ విజన్ అనేది కూడా ఏంటంటే కన్స్ట్రక్టివ్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనం ఈరోజు ఏదైతే రోడ్లు రవాణా రంగాలకు సంబంధించి రోడ్లు, రైలు, నది, అదే జల రవాణాకు సంబంధించి ఏవైతే ఏర్పాట్లు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయి లోపల ఇంటర్నల్గా కనెక్ట్ చేస్తూ, అలాగే విదేశాల నుంచి కూడా మనము తమ కనెక్టివిటీని కంటిన్యూ చేయడానికి సంబంధించి కొన్ని అది ప్రాథమికంగా ఉండాల్సిన అవసరాలు ఏంటంటే మనకు మౌలిక సదుపాయాలు అనేవి చాలా మేజర్ సమస్యగా వస్తున్న పరిస్థితి లోపల భారతదేశం అంటే ఇంకా కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అనే అంచనాల లోపల ఉన్నటువంటి ఒక దురభిప్రాయాన్ని దూరం చేస్తూ ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లోపల దాదాపుగా టాప్ 5 దేశాల లోపలికి వెళ్ళడం జరిగింది. మనము దీనికి సంబంధించి చూసినట్లయితే మన దేశానికి సంబంధించి రూపురేఖలను మార్చడానికి అది వర్ధమాన దేశము, అభివృద్ధి చెందుతున్న భారతదేశం అనే స్థాయి నుంచి తీసుకున్నట్లయితే ఈరోజు ప్రపంచ దేశాల్లోనే ఒక దేశాలిగా ఈరోజు భారతదేశం నిలబడ్డదంటే నరేంద్ర మోదీ సర్కారు గతిశక్తి లాంటి ప్రాజెక్టులను ఆచరణ లోపల తీసుకొని రావడానికి, వాటికి ప్లానింగ్ తీసుకోవడం రావడమే కాకుండా వాటికి సంబంధించి మన దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థల్ని మరింత బలోపేతం చేయడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పనకు సంబంధించి ఈ భారీ ప్రాజెక్టును గతిశక్తి గురించి ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని ఆచరణలోకి తీసుకొని వస్తున్న కొద్దీ రాబోయే రోజుల లోపల ఖచ్చితంగా విశ్వగురు అనే అది నినాదాన్ని భారత్ సాకారం చేస్తుంది అనేది నమ్మకం నాకుంది. అయితే ప్రధానంగా మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం స్ఫూర్తితోనే స్వదేశీ పరిజ్ఞానంతోనే కరోనాకు మనం వ్యాక్సిన్ రూపొందించుకొని విస్తృతంగా దాన్ని పంపిణీ చేసాము. ప్రపంచ దేశాలకు కూడా దాటిని బట్వాడా చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పటివరకు 200 కోట్ల డోసుల్ని పంపిణీ చేయగలిగాం. మరి ఇంతటి విస్తృత స్థాయిలో ఈ పంపిణీ కార్యక్రమం చేసినటువంటి నరేంద్ర మోదీ దార్శనికతను మనం ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా చూసినట్లయితే ఈ కరోనా వ్యాక్సినేషన్ అనే కార్యక్రమాన్ని విదేశీ సంబంధాల పునరుద్ధరణకు కూడా వినియోగించుకున్నారు. ఇతర దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలోపేతంగా ఇవ్వడానికి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఏ విధంగా దోహదపడింది? మనము కోవిడ్ వచ్చిన సందర్భం లోపల ప్రపంచమంతా కూడా బతుకుంటే బల్సాకు తినొచ్చు అన్న భయంతో దినదిన గండం నూరేళ్ల ఆయుష్లాగా పరిస్థితి మారిన పరిస్థితుల లోపల భారతదేశం ప్రపంచ దేశాలకు అందరికీ ఒక అభయహస్తం అందించడం జరిగింది. ఈ వ్యాక్సినేషన్కు సంబంధించి వ్యాక్సినేషన్ విషయం లోపల గతంలో మనమంతా కూడా విదేశాల గురించి మనము ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి నుంచి విదేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఎదురు చూసే పరిస్థితికి మనం తీసుకొని రావడం జరిగింది. ఆ విషయం లోపల ఖచ్చితంగా చెప్పాలంటే ఈరోజు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సర్కారు ఆర్థికపరమైన వెసులుబాటు అన్ని పరిశోధన సంస్థలకు సంబంధించి అవసరమైన అనుమతులు ఇవ్వడమే కాకుండా ఆర్థికపరమైన స్వావలంబన వాళ్ళకు కల్పించడానికి వెన్నుదన్నుగా నిలబడడం మూలంగా ఈరోజు వ్యాక్సిన్ కనుగొనడం అనేది మనకి ఇంత తొందరగా జరగడం జరిగింది. అంతేకాకుండా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి పుట్టిన బిడ్డ నుంచి ముసలి వరకు కూడా అందరికీ వ్యాక్సినేషన్ను దశల వారీగా మనం అందుబాటులోకి తీసుకొని రావడంతో పాటు మన వంతు బాధ్యతగా ప్రపంచ దేశాలు ఎక్కడైతే అల్లల్లాడిపోతున్నాయో కోవిడ్ మూలంగా పూర్తి సంక్షోభంలోకి మారిపోయి ప్రజలందరూ పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి లోపల వాళ్ళ ప్రాణాలకు అడ్డుకట్ట వేస్తూ విదేశాలకు కూడా భరోసా ఇచ్చింది భారతదేశం. ఈ వ్యాక్సినేషన్కు సంబంధించి భారతదేశం చేసినటువంటి ఈ విదేశీ వ్యవహారాలకు సంబంధించి భారత్కు అనేక రూపాల లోపల మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రయోజనాలు అనేవి ఈరోజు భారతదేశ స్థాయి అనేది ప్రపంచ దేశాల లోపల ఒక ఉన్నత స్థానానికి చేరడానికి కారణం ఏంటంటే ఈరోజు వ్యాక్సినేషన్ అగ్రదేశమైనటువంటి అమెరికా కూడా సాధ్యం కాని వ్యవహారాలను ఈరోజు భారతదేశము వ్యాక్సినేషన్ తమ దేశాన్ని ప్రశంసించింది. చాలా తక్కువ కాలంలో ఎక్కువ డోసులు పంపిణీ చేసి ఒక దేశం ఇంత ఘనతను ఏ విధంగా సాధించింది అని WHO కూడా అబ్బురపడిన వైనాన్ని మనం స్పష్టంగా చూసాం. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో బడుగు బలహీన వర్గాలు, నిరుపేదలు, రైతు కూలీలు ఉపాధి లేక ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో వాళ్ళు తమ జీవనభృతిని కోల్పోయి అట్లాగే వలస కూలీలు కూడా ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించింది. ముఖ్యంగా నిత్యావసరాలు కూడా పంపిణీ చేసింది. మరి వారిని ఆదుకున్న వైనాన్ని, వారికి భరోసా కల్పించిన వైనాన్ని ఎట్లా చూడాలి?
ఇప్పుడు కోవిడ్ సందర్భం లోపల ఒక క్లిష్టమైన పరిస్థితి అది. అక్కడ మా ప్రజలందరినీ అది బయటికి రాలేని పరిస్థితి, తమ పనులు తాము చేసుకోలేని పరిస్థితి, అలా అని చెప్పేసి ఇంట్లోనే ఉండలేని పరిస్థితి. అట్లాగే ఆరోగ్యం ఒకవేళ కోవిడ్ అది సోకినట్లయితే దానికి సంబంధించిన ఆరోగ్యపరమైన సమస్యలు, కోవిడ్ ఒక్కరికి సోకిందంటే ఆ సమూహంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బందిగా ప్రమాదకరంగా మారే పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల లోపల ప్రజల అవసరాలను గుర్తించి ఒక సంక్లిష్టమైన ఒక పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుకుంటూ వాళ్ళకు అవసరమైనటువంటి వాళ్ళ అవసరాలు తీర్చడానికి సంబంధించి దశల వారీగా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడం జరిగింది. నరేంద్ర మోదీ సర్కారు ఈ విషయం లోపల ఎటువంటి భేషజాలకు వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలతో పరస్పరం మాట్లాడుకుంటూ ఏ రాష్ట్రాలకు ఏ సమస్యలు ఉన్నాయి, మన రాష్ట్రానికి సంబంధించి చూసినట్లయితే బీహార్కు సంబంధించిన కార్మికులు మన దగ్గర ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించి దశల వారీగా ఒకేసారి వాళ్ళను తరలించాలని అనుకున్నారనుకుంటే ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దశల వారీగా వాళ్ళ ఉన్నటువంటి స్థానాలకు స్వస్థలాలకు పంపించడం, అదే సందర్భం లోపల వాళ్ళు ఉంటున్న ప్రదేశంలో వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళే లోపల వాళ్ళు ఉంటున్న ప్రాంతం లోపల వాళ్ళకు ఎటువంటి అంటే అది ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అట్లాంటివి లేకపోయినా కూడా వాళ్ళకు ఆహార భద్రత, వాళ్ళకు సంబంధించిన ఫుడ్కు సంబంధించి లేదంటే మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించి ఇట్లాంటి వాటి గురించి, అలాగే ఆర్థికంగా కూడా వాళ్ళ చేతిలో డబ్బు కూడా ఆడే రకంగా వాళ్ళకి నేరుగా డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అది ఏదైతే సాయం చేస్తున్నాయో రాష్ట్ర ప్రభుత్వాలకు అది మద్దతుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలుగా అంటే ఆహారం విషయంలో కానివ్వండి, నగదు విషయంలో కానివ్వండి, లేదంటే వ్యాక్సినేషన్ విషయంలో కానివ్వండి, లేదంటే కోవిడ్కి సంబంధించి పీపీఈ కిట్ల గురించి కానివ్వండి, లేదంటే అది టెస్ట్ కిట్స్ కానివ్వండి, ప్రతి దశలో కూడా కేంద్ర ప్రభుత్వము ఒక వ్యూహాత్మకమైన అప్రోచ్తో వెళ్ళడం మూలంగా ఈరోజు మన దేశం లోపల మరణాలు కానివ్వండి, కోవిడ్ కంట్రోల్ కానివ్వండి, వ్యాక్సినేషన్ కానివ్వండి 100% జరగడానికి రీజన్ ఏంటంటే నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ప్రభుత్వము ప్రపంచ దేశాలన్నీ కూడా వాస్తవానికి 140 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశం లోపల కోవిడ్ అనేది విలయతాండవం చేస్తుంది. మొత్తము శవాల గుట్టలుగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. భారతదేశం అనేది పూర్తిగా అది శ్మశానంగా మారుతుందని అందరూ అంచనాలు వేస్తున్న వాటిని తల్లకిందులు చేస్తూ ఒక పగడ్బందీ ప్రణాళికతో వైద్యపరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నాలి, వైద్యేతర అవసరాల గురించి ఎటువంటి చర్యలు తీసుకున్నాలి, వారి ఆహారాలకు సంబంధించి లాక్డౌన్ ప్రకటించేస్తే బహుముఖ వ్యూహాలతోని ఏ రకంగా వెళ్ళడం జరిగింది. లాక్డౌన్ ప్రకటించినంత మాత్రాన ప్రజల సమస్యలు తీరిపోవు. లాక్డౌన్ లోపల ప్రజలు ఇంకో కొత్త సమస్యల పాలవ్వకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో తీసుకొని రావడం జరిగింది. ఈ డిజిటల్ ఇండియా అనేటువంటి కార్యక్రమం ద్వారా దేశంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక విప్లవాత్మకమైన చర్యల ద్వారా క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లడానికి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ పెంచడం, అట్లాగే దేశాన్ని సాంకేతిక రంగంలో మరింతగా ముందంజలో ఉంచేలా చేయటం, అట్లాగే ప్రభుత్వ సేవలను పౌరులకి ఎలక్ట్రానిక్ సేవల్ని మరింతగా చేరువ చేయడం అనేవి ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. మరి ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశం సాంకేతిక రంగంలో ఏ విధంగా పురోగమిస్తోంది? ఈరోజు డిజిటల్ ఇండియా అంటే వాస్తవానికి మనము భారతదేశం అంటే ఒకప్పుడు గ్రామీణ భారతం అని అనుకునేవాళ్ళు, అంటే గ్రామాలతో కూడిన భారతము అని అనుకుంటున్నారు. కాకపోతే ఈరోజు గ్రామాలు ఉన్నా కూడా డిజిటలైజేషన్ అయిన గ్రామాలుగా ఉన్నాయి. ఈరోజు ఏ గ్రామంలో తీసుకున్నటువంటి దేశం లోపల ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా కూడా అక్కడ విద్యుత్ సౌకర్యం ఉంటుంది, అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు డిజిటల్ కార్యకలాపాలు ఎట్లా నిర్వహించాలనే దానికి సంబంధించిన అవకాశాలు ఆడ మెరుగ్గా కనబడుతూ వచ్చినాయి. ఈవెన్ డాటాకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఈరోజు 5G నెట్వర్క్ దిశగా భారతదేశం వెళ్తుంది. ఈరోజు 4G అనేది గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఒక విజనరీ నాయకత్వం కేంద్రంలో ఉండి ఈ దేశ ప్రజలకు సంబంధించి ఈ అవసరాలు ఉంటాయి, రాబోయే రోజుల లోపల నా దేశం ఈ రకమైన మార్పును పొందాలి, ఈ రకమైనటువంటి ప్రగతిని సాధించాలి అని చెప్పి ఒక విజనరీ లీడర్షిప్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అది నరేంద్ర మోదీ ఆధ్వర్యం లోపల డిజిటల్ ఇండియా అనేది ఏదైతే చెప్పారో దానికి ఆచరణ రూపం ఇస్తూ ఈరోజు గ్రామ స్థాయి లోపల ఒక నిరక్షరాస్యుడైనటువంటి సామాన్య మనిషి కూడా ఈరోజు డిజిటల్ యాక్టివిటీ, డిజిటల్ కార్యకలాపాలు తీసుకోవడం జరుగుతూ వస్తుంది. ఈరోజు తన ఆర్థిక పరమైన వ్యవహారాల గురించి కానీ లేదంటే ప్రతి విషయం లోపల కూడా డిజిటలైజ్ అయిపోతూ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి క్రెడిట్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ సర్కార్కే దక్కుతుంది. అయితే మార్కెట్
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువత నైపుణ్యాలను తీర్చిదిద్దాలి, ఉద్యోగ అవకాశాలు మరింతగా మెరుగుపరచాలి అనే బృహత్తర లక్ష్యంతో స్కిల్ ఇండియా అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఈ స్కిల్ ఇండియా కార్యక్రమం ద్వారా యువతకు ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో వారిని ఏ విధంగా మమేకం చేస్తాయి? ఈ స్కిల్ ఇండియాకు సంబంధించి మనం చూసినట్లయితే ఇది ఎక్కువ శాతం చూసుకున్నట్లయితే గృహిణులు, సామాన్య గృహిణులు పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేసుకున్నారు. మన దేశం లోపల చాలా వరకు కూడా ఏంటంటే అది విద్యకు సంబంధించి మనం అది 7th క్లాస్ తర్వాత 10th క్లాస్ తర్వాత డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతూ వస్తుంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మూలంగా. అట్లా కాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యాపరమైన సౌకర్యాలు లేని పరిస్థితుల మూలంగా చాలా మంది కూడా ఏంటంటే సగంలోనే మా చదువును వదిలేస్తున్న పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు 7వ తరగతి చదువుకున్న ఒక అమ్మాయి, లేదంటే ఒక 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి, లేదంటే 10th వరకు అది వెళ్ళలేకపోయినటువంటి ఒక అబ్బాయి తన భవిష్యత్తుకు సంబంధించి ఏం చేయగలుగుతాము, ఎటువంటి అవకాశాలు నేను ఒక గమ్యం తెలియని పరిస్థితిలో, అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితి లోపల స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అవసరమైనటువంటి అవసరాలని, పూర్తి అవకాశాలను, వాళ్ళకి సంబంధించిన వనరుల్ని క్షేత్రస్థాయి వరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం మూలంగా ఈరోజు 7వ తరగతి చదువుకున్న అమ్మాయి కూడా 10th ఫెయిల్ అయినటువంటి అబ్బాయి అయినా సరే కూడా తమకు ఉన్నటువంటి నైపుణ్యాలను అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఒక కార్పెంటరీ వర్క్ గురించి కావచ్చు, లేదంటే బొటిక్కు సంబంధించి కావచ్చు, లేదంటే స్టిచ్చింగ్కు సంబంధించి కావచ్చు, లేదు ఒక డిగ్రీ చదువుకున్న అబ్బాయి తనకు సంబంధించి ఇంగ్లీష్కు అది స్పోకెన్ ఇంగ్లీష్ గురించి స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, దానికి మరింత మెరుగుపెట్టి అక్కడ స్థానికంగా ఒక ఇన్స్టిట్యూట్ను స్టార్ట్ చేసే రకంగా. అంటే ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నైపుణ్యాలు, ఎక్కడికక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు సృష్టించడానికి స్కిల్ ఇండియా కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ స్కిల్ ఇండియా కార్యక్రమం మూలంగా వాళ్ళ ఉన్నటువంటి నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా ఆ స్థానిక అవసరాలకు అనుగుణమైనటువంటి నైపుణ్యాలను పెంచడం మూలంగా ఏమైపోతుందంటే వాళ్ళలో ఆర్థిక పరమైన భద్రత కూడా ఏర్పడే అవకాశం కనబడుతూ వస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థకు ఆర్థికంగా వాళ్ళు మరింత అంటే బయటికి నిలబడే పరిస్థితి కనబడే అవకాశం ఉంటుంది. అంటే మేము చదువుకోలేదు, మాకు ఎటువంటి పని లేదు, మాకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి, ఉపాధి అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి అంటే మీ ఇంటి ముందే దొరికే రకంగా ఈరోజు స్కిల్ ఇండియా కార్యక్రమం అనేది తీసుకొని రావడం మూలంగా ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ తమ నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో తాము కూడా భాగమవుతూ వచ్చారు. గతంలో ఉన్నటువంటి యువత నిరాశ నిస్పృహలతో ఉన్న పరిస్థితి నుంచి ఈరోజు నరేంద్ర మోదీ సర్కార్ ఆధ్వర్యంలో తాము మరింత తమ నైపుణ్యాన్ని పెంచుకొని ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ దేశ పౌరులుగా తాము సమున్నతంగా ముందుకెళ్తామని చెప్పి ఒక నమ్మకాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 8 వసంతాలని విజయవంతంగా పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగుడుతోంది. ఈ 8 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రకటించి వాటిని ప్రణాళికాయుతంగా అమలు చేస్తూ ఒక అద్భుతమైన విజయవంతమైన ప్రభుత్వంగా ముందుకెళ్తోంది. ఈ అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికి క్షేత్రస్థాయి వరకు అందాలి, ప్రజలందరి ముఖంలో ఆనందం వెల్లివిరియాలి అనేదే నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆకాంక్ష. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సతీష్ కమల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.